మేడ్చల్ జిల్లా గుడ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని మయూరా ఇండియా కంపెనీ ఎదుట ఉద్యోగుల సమ్మె 5వ రోజుకు చేరింది. ఈ సమ్మెకు మాజీ మంత్రి, మయూరా ఇండియా బీఆర్టీయూ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కార్మికులపై కక్ష సాధింపు చర్యలు, వేధింపులు నిలిపివేయాలని కోరారు. డిస్మిస్ చేసిన వైస్ ప్రెసిడెంట్ కె బాల మల్లేష్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కోత విధించిన ఇన్సెంటివ్స్ ను చెల్లించాలని తెలిపారు. పనిచేసిన మాటలు ఓర్చుకున్నారా, ఇంట్లో కష్టాలు వచ్చినా ఓర్చుకున్నారా. ఎందుకు ఒకటి జాగ్రత్త మొత్తం ఎంత పుట్టాను మోస్తున్నాడు. మీరు జాయిన్ అయితే అందరూ ఉంటారు, మీరు ఇంకా త్యాగం సమ్మెకు త్యాగం. మేము కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో 42 రోజులు సమ్మె చేసి వాళ్ళకు ఆ గవర్నమెంట్ కు విషయం పోయింది. ఒక బిల్లు పని కావాలి, పని అయితే తెలుసుకోవాలి. మీరు వచ్చి వాళ్ళు చంపేయం చేస్తే, కంపెనీ చంపేయం చేస్తే మేము ఎట్లా బతకాలని చెప్పండి. బోర్డు పెట్టండి, వచ్చి కావాలి. ఆదర్శం పోతంలో కొడుకు తెలంగాణ తెచ్చుకోండి. తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళు వచ్చుతుంటే మన రైల్వే పని చేసిపోతుంటే కొడుకు నేను గత నేను చాలా కంపెనీలో కూడా ప్రెసిడెంట్ గా అలాగే తీసుకొచ్చి లాస్ట్ వరకు వచ్చింది. కొంచెం అట్టుకున్నాయి ఒప్పించడం 3 నెలల నుంచి స్టార్ట్ అయినది. తర్వాత ఇంకేంటి మళ్ళీ తీసుకున్నాను, అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ పెట్టారు మా సమస్య. తర్వాత ఫస్ట్ మళ్ళీ తర్వాత బోనస్ 10,000 బోనస్ కూడా 2 నెలలు అడిగారు. కానీ చిన్న ఇట్లా ఆగిపోయారు. 10,000 పైన 15,000 బిజినెస్ కంపల్సరీ కాదు. కానీ 15,000 15,000 ఫస్ట్ ట్రాక్ అంటే అందరూ ఆటోమేటిక్ అయిపోయి మన జీతాలు ఉంటాయి, మన పిల్లలను అందించుకోవచ్చు. మన మంచి నోటీస్ అనేది గైడెన్స్ అని చెప్పి అనుకున్నాను. బోనస్ దగ్గర వాళ్ళు పట్టవచ్చు. మయూరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మా కార్మికులందరూ కూడా గత 5 రోజులుగా కార్మికుల సమస్య పైన సమ్మె చేస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండ్. మయూరా ఇంటర్నేషనల్ అనేది మల్టీనేషనల్ కంపెనీది, చాలా దేశాలు కూడా ఈ కంపెనీ. మరి పనిచేస్తున్నటువంటి కార్మికులు కిరాయి కట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు. 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. పిల్లల్ని చదివించుకోలేని దుస్థితిలో ఉన్నారు. కంపెనీ ఏమో కోట్లలోకి పరిగెత్తుతుంది, కానీ మా కార్మికులు మాత్రం దివాళా తీస్తా ఉన్నారు. చిన్న చిన్న కారణాలతో మా కార్మికులను తొలగించడం, వేధించడం, జీతాలు పెంచకపోవడం, బోనస్లు ఇవ్వకపోవడం, దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇక్కడ కొనసాగుతోంది. అందుకే సమ్మె బాట పట్టిండ్రు. వెంటనే యాజమాన్యం దిగువచ్చి యువతను చర్చలు జరిపి వీళ్ళ కోరికలు నెరవేర్చాలి. లేని పక్షాన ఇలాంటి వ్యవస్థ
ఇంకా ఏ ఇండస్ట్రీ ఉందో ఏరియాలో మొత్తం కూడా మేము వెరిఫై చేస్తాం. కార్మికుల పక్షాన మేము పోరాటం చేస్తాం. తెలంగాణ తెచ్చుకున్నది ఇంకా అందరు బతకడానికి, ఒక యజమానులు బతికి కార్మికులు దివాళ చేయడం కాదు మేము తెచ్చుకున్న తెలంగాణ. వచ్చిన తర్వాత కరెంటు పవర్ మంచిగా అయింది, ఇండస్ట్రీస్కు మంచి నీళ్ళు వచ్చినాయి, వాతావరణం మంచిగా ఉంది, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. మరి తెలంగాణలో ఇంత లబ్ధి పొందుతూ కార్మికులు పుట్టగొడితే ఎట్టి ఊరుకో. వేరే రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి నడుపుకుంటాం, తెలంగాణ వాళ్ళని బయట పడేస్తామంటే ఊరుకోం. తెలంగాణ వాళ్ళనే తీసుకోవాలి, తెలంగాణ వాళ్ళనే పనిచేయించుకోవాలి. వేరే రాష్ట్రాల నుంచి, జార్ఖండ్ నుంచి, అస్సాం నుంచి, బీహార్ నుంచి తీసుకొస్తామంటే తెచ్చి నడుపుకుంటాం, మిమ్మల్ని బయట పడేసి మెడబడి దొరుకుతామంటే బిడ్డ మిమ్మల్ని మెడబడి దొరుకుతాం. కార్మిక చట్టాలు కఠినమైనటువంటి రావాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కార్మికుల పైన, కార్మికుల రక్షణ గురించి చట్టాలు రావట్లేదు. కార్మికులను భక్షించే చట్టాలు వస్తూ ఉంది, రైతులను భక్షించే చట్టాలు వస్తూ ఉంది. మరి దేశం బాగుపడాలంటే ఎట్లా బాగుపడుతుంది, వ్యవస్థ ఎట్లా బాగుపడుతుంది? ప్రపంచంలోనే అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా ఇండియా. భారతదేశంలో కార్మికుల పక్షాన చట్టాలు తీసుకురావాలి. చాలా డబ్బు కార్మికుల సెస్ అమౌంట్ చాలా ఉంది కార్మిక శాఖలో. అయితే తెలంగాణలో కూడా దాదాపు 9-10 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ కార్మికుల పిల్లలకు చదువు చెప్పడం కానీ, కార్మికుల పిల్లలకు భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం కానీ, చదువు గురించి కానీ, కార్మిక కుటుంబాలు ఆదుకోవడం కానీ కనికరం రావట్లేదు. గవర్నమెంట్ పైసా కాదు అది, లేబర్ డిపార్ట్మెంట్లో కార్మికులకు ఖర్చు చేయాల్సిన డబ్బులే ఉన్నాయి. అటు గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళకి మొండి చేయిస్తుంది. యజమాన్యాలు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనుక ఒకవేళ కార్మికుల పక్షాన న్యాయం జరగకపోతే కార్మికులకు ఖచ్చితంగా దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్మికులు కానీ అందరూ కూడా ఐక్యం చేసి సాధించే వరకు పోరాటం చేస్తాం.